మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిర్ణయాలు ఊహాతీతం. ఈ మాట అనడానికి తూటా లాంటి తన నిర్ణయమే కారణం. ఆల్రెడీ డ్రాగన్ మూవీని పూర్తి చేసేందుకు రెడీ అవుతున్న తను సమ్మర్లోగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి. అలాంటి తను ఒకేసారి 2 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కట్ చేస్తే అది కూడా ప్యారలల్ గా చేయడం ఏమాత్రం సాధ్యం కాని 2 భిన్నమైన ప్రాజెక్టులు. దేవరా 2 కథకి మొన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తనని లేటెస్ట్ గా త్రివిక్రమ్ కలిసి కథ వినిపించాడు. దీనికి సంబంధించిన స్టార్ కాస్ట్ వర్క్ ని మాటల మాంత్రికుడు మొదలుపెట్టాడు. స్టార్ కాస్ట్ డేట్స్ తీసుకుంటున్నాడు అంటే కేవలం షూటింగ్ మొదలయ్యే కొన్ని నెలల ముందే ఈ పని చేస్తారు. అంటే ఈ లెక్కన గాడ్ ఆఫ్ వార్ కూడా ముహూర్తం కుదిరిందా? డిసెంబర్ జనవరిలో 1+1 వార్ మొదలయ్యేలా ఉందా? ఇంతకీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిర్ణయం ఏంటి? ఏం జరుగుతోంది? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రెజెంట్ బామర్ది పెళ్లి తర్వాత 2 వారాలు గ్యాప్ తీసుకుని డ్రాగన్ కొత్త షెడ్యూల్ని షురూ చేయబోతున్నాడు. అంటే ఓ రకంగా దీపావళి వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి పండగ తర్వాతే కొత్త షెడ్యూల్ చేసేందుకు డేట్లు ఇచ్చాడు. అయితే డ్రాగన్ డిసెంబర్ వరకు కాదు, సమ్మర్ వరకు షూటింగ్ జరగబోతోంది. రిలీజ్ డేట్ జూన్ నుంచి దసరాకు మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అది కాదు. దేవర సీక్వెల్తో పాటు త్రివిక్రమ్ మూవీ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం. ఇది నిజంగా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే దేవర 2 మూవీని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లో మొదలు పెట్టాలనేలా కొరటాల శివకి తారక్కన్ టీం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. కట్ చేస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇంట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరి కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేశారు. కాబట్టి కథా చర్చలు జరిగాయనుకోవచ్చు. కానీ ఇలా ఇద్దరు కలిశారో లేదో ఇంతలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టీం స్టార్ కాస్ట్ హంటింగ్ లో పడింది. గాడ్ ఆఫ్ వార్ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్రని రంగంలోకి దింపేలా ఉన్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత మరోసారి త్రివిక్రమ్ మేకింగ్ లో ఈ కాంబో రిపీట్ అయ్యేలా ఉంది. ఇలా చాలా వరకు స్టార్ కాస్ట్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టీం స్టార్ కాస్ట్ హంటింగ్ లో బిజీ అయిందట. బేసిక్ గా ఓ మూవీ టీం స్టార్ కాస్ట్ ని అప్రోచ్ అవుతుంది. వాళ్ళ డేట్లు తీసుకుంటుంది. అంటే మరో నెలకు 2 నెలల తర్వాతో కాదంటే 3 నెలల తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అర్థం. అంటే లార్డ్ ఆఫ్ కార్తికేయ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే మైథలాజికల్ మూవీ మురుగన్ సంక్రాంతికి సెట్స్ పైకి వెళ్తుందా? ఒకవైపు దేవర 2 మరోవైపు గాడ్ ఆఫ్ వార్ 2 ప్యారలల్ గా మొదలవుతాయా? కొత్త లుక్ అవసరం లేని సీన్లు జనవరిలో తీసి ఆ తర్వాత డ్రాగన్ పూర్తయ్యాక కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేయాలనేది త్రివిక్రమ్ ప్లానింగ్. ఇక దేవర 2 విషయంలో మాత్రం ఎన్టీఆర్ ప్రెజెంట్ లుక్ తో కూడా అడ్జస్ట్ అవ్వడానికి కొరటాల శివ సిద్ధంగా ఉన్నాడు. అదే షాకింగ్ విషయం. గాడ్ ఆఫ్ వార్ మూవీ చేయాలంటే మరో సినిమా చేయకుండా బల్క్ గా తనకు డేట్లు ఇవ్వాలనేది త్రివిక్రమ్ కండిషన్. కానీ ఎన్టీఆర్ మాత్రం దేవర 2 గాడ్ ఆఫ్ వార్ రెండింటినీ ప్యారలల్ గా తెరకెక్కించాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. డ్రాగన్, దేవర 2, గాడ్ ఆఫ్ వార్ ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ మీద దాడి జరిగేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.